సరే, ఇప్పుడు ఆ రకంగా ఎట్లా అయితే పక్కవాడు చెప్పినందువల్ల వాటిపైన నమ్మకం పట్టుకొని పోయినట్టయితే వాడికైతే ఏమవుతుంది, దుర్గతి అవుతుంది, కానీ సద్గతి కలిగే అవకాశం లేదు. ఎందుకంటే అసలే గుడ్డివాడు, అది తన్నొచ్చు, లేకపోతే సక్రమంగా తీసుకోవచ్చు, గోతులు పడేయవచ్చు. అట్లాగే శాస్త్రము అచేతనమై జడమై ఇంకేం అనాత్మ అయిన దాన్ని ఆత్మాను బోధిస్తే ఆ శాస్త్రం మీద నమ్మకున్న వాడు ఏం కావాలా, అదే ఆత్మాని వాడు అనుష్ఠానం చేస్తూ ఉంటాడు. ఆఖరికి పొందేది ఏంటిది, దుఃఖరూపమైన సంసారాన్ని పొందుతాడు గాని సుఖరూపమైన మోక్షాన్ని పొందలేడు అనే విషయాన్ని ఇక్కడ చెప్పింది. అందుకొరకే అందుకే ప్రమాణభూతం శాస్త్రం సా శ్రద్ధదానతయా, అంటే ఆ మోక్షాన్ని పొందాలనుకున్నవారు శాస్త్రం ఎందు శ్రద్ధ కలిగిన కారణం చేత అంధగోళాంగోళ న్యాయేన తదాత్మదృష్టిం న పరిత్యజేత్. ఎట్లా ఆత్మదృష్టి అంటే ఆ జడమైన ప్రధానమే ఇంకా అనాత్మైన ప్రధానమే ఆత్మ అని శ్రద్ధ కలిగినందువల్ల దాన్ని ఆత్మ దృష్టిని వాడు వదిలిపెట్టలేడు. ఎందుకంటే శాస్త్రం చెప్పింది కాబట్టి వదిలిపెట్టలేడు. వదిలిపెట్టలేనందువల్ల ఏం చేస్తాడు, తత్సంబంధమైన క్రియాకలాపాలంతా చేస్తాడు. తద్వ్యతిరిక్తం చాత్మాన్న ప్రతిపద్యత, వాడు తెలుసుకునేది ఏంటిది, ఏదైతే చెప్పబడిందో దాన్ని తెలుసుకుంటాడు గాని దానికి భిన్నమై చేతనమై ఆత్మ అయిన ఆత్మ నుంచి దూరం అవుతాడా లేదా. చెప్పుడు మాటలు పెట్టుకొని ఇంకో దగ్గరికి పోతే అసలు విషయం తెలుసుకోకుండా ఏమవుతాడు వాడు, అయ్యయ్యో నేనేమో అనుకున్నాను, ఇంతవరకు ఇట్లాగ అయిపోయింది, అది పోయింది ఇది పోయింది అనుకుంటారా లేదా. అట్లాగే ఏ శాస్త్రము అచేతనమైన ప్రధానాన్ని అది ఆత్మ అని చెప్పినట్టయితే వీడేమవుతాడు, అసలు రూపమైన ఆత్మ నుంచి దూరం అవుతాడు. అందుకొరకు చెప్పుడు మాటలు ఏమంటారు, చేటంటారా లేదా. అయితే మరి ఎవరైనా ఏదో ఒకటి చెప్పాల్సిందే కదా. అప్పుడు నీకు నమ్మకం ఉన్న వాళ్ళ మాటలు వినిచేస్తావు. ఎవరో ఒకటి చెప్పకుండా నువ్వు చెయ్యవు. చెప్పుడు మాట చేట్లా అంటే అర్థం ఏమి, యథార్థం చెప్పకుండా ఉంటే చేటది, యథార్థం చెప్పినట్టయితే చేట కాదు కదా. అట్లాగే ఇప్పుడు నీకు ఎవరో ఒకరు చెప్పాలా, ఆ చెప్పేవాడే లేదు శాస్త్రమే కావచ్చు, అచేతనమై అనాత్మైన ప్రధానమే ఆ ఆత్మ అన్నాడు అనుకో, నమ్మాల వద్దా. ఆ నమ్మినందు ఏమవుతున్నారు, చేతనమైన ఆత్మస్వరూపమైన తత్వానికి దూరం అయిపోతాడు. ఒకదానికి దగ్గర అయితే ఒకదానికి దూరం అయిపోతాడు కదా. ఎవరైనా అంత మీ ఇంటికి దూరం అయితే ఇక్కడ దగ్గర అయ్యారు, ఇక్కడ దూరం అయితే ఇంటికి దగ్గర అవుతారు. ప్రధానానికి దగ్గర అయ్యారా అసలు ఆత్మకు దూరం అవుతారు, అసలు ఆత్మకు దూరం దగ్గర అయ్యారా దానికి దూరం అవుతారు. అందువల్ల ఈ విధంగా చెప్పినందువల్ల దాని యందు ఒకవేళ శ్రద్ధ కలిగిన వాడు ఏం చేయాలా అంటే ఆత్మానమ్మ ప్రతిపద్యేత తదా సతి పురుషార్థాత్ విహన్యేత అనర్థంచ రుచ్చేతు. మళ్ళీ దాని దగ్గర పోయినందువల్ల ఆత్మ ఎట్లా వదిలిపెట్టాడు లేదా. పురుషార్థం ఏంటిది, జీవుడికి మోక్షము. అది విహన్యత అంటే అది ఎక్కడో పోతుంది, అసలు మోక్షం పోతుంది. అనర్థం అంటే దుఃఖాన్ని పొందుతాడు అన్న. ఏది పొందాలో అది పొందకుండా దేన్ని మనం వద్దనుకున్నామో దాన్ని పొందేదానికి చేస్తే, లేదంటారే సుఖం కావాలనుకున్నారు దుఃఖం కలిగే పనులు చేస్తున్నారు అనుకోండి, సుఖం ఎప్పుడైనా వస్తుందా. మరి ఆత్మస్వరూపము కాందాన్ని ఆత్మని, చేతనంగా దాని యందు ఆత్మని పెట్టుకొని చేతన రూపమైన ఆత్మను వదిలిపెట్టుకుంటే వాడు కలిగేది ఏంటి, కలగవలసిన పురుషార్థం మోక్షరూప పురుషార్థం కలగకుండా దుఃఖమే అనుభవించవలసి వస్తుంది గాని సుఖాన్ని పొందలేడు. అదే తదా సతి పురుషార్థాత్ విహన్యత. పురుషార్థం ఏంటిది, మోక్షం నుంచి వాడు దూరమైపోతాడు. అంతేకాకుండా అనర్థంచ రుచ్చేతు, అనర్థమైన దుఃఖాన్ని అర్థం. ఆ దుఃఖం ఎవరికన్నా కావాలనుకోడు. సుఖం ఎవడని పోవాలనుకోడు. ఒకవేళ ఆత్మశబ్దము నీ ప్రధానానికే అన్వయం అవుతే ఇంత అనర్థము వస్తుంది. అందువల్ల ఆత్మశబ్దము ప్రధానమందు అన్వయం అయ్యేదానికి అవకాశం లేదు. ఉన్నట్టయితే ఏమవుతుందంటే అసలు మోక్షం దూరం అవుతుంది. ఏ దుఃఖం అయితే వద్దనుకున్నామో ఆ దుఃఖమే దగ్గరికి వచ్చేదనుకుంటుంది. ఎందుకంటే జీవుడు గురువు యందు శాస్త్రం నమ్మకం ఉండి
ఆ దాని యందు నిష్ఠలు చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ నిష్ఠ ప్రకారం ఏం దొరకాలో అది దొరకకుండా వద్దనుకుందే వచ్చి మళ్ళీ ముందుకి పడుతుంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. అందువల్లనే తస్మాత్ యథా స్వర్గాదర్థినాం అగ్నిహోత్రాది సాధనం యథాభూతం ఉపదిశతి తదా ముముక్షోరపి స ఆత్మా తత్వమసి శ్వేతకేతో ఇది యథాభూతమేవ ఆత్మానం ఉపదిశతి ఇది యుక్తం. అందువల్ల ఈ పూర్వ రూపంలో అనర్థమనం కలుగుతుంది కాబట్టి ఈ పూర్వమాంసలు ఏమంటారు? స్వర్గాదర్థినాం, స్వర్గం పోవాలని అనుకునే ఒక అధికారి ఉన్నాడు. వాడికి ఏం చేస్తున్నారు అంటే అగ్నిహోత్రాది సాధనం. అగ్నిహోత్రం సాధనమే కాదా? స్వర్గకామో యజేత అన్నారు. స్వర్గం కావాలనుకున్నవాడు యజ్ఞం చేయమన్నాడు. స్వర్గం వెళ్ళడానికి సాధనం ఏమైంది? ఇక్కడ అగ్ని అయింది. ఎట్లాగైతే స్వర్గం వెళ్ళాలనుకున్న వాడికి సాధన రూపంలో అగ్నిహోత్రం బోధించారో అది ఎట్లా బోధింది? యథాభూతం ఉపదిశతి అంటే ఉన్నదిన్నట్టుగా బోధించింది. అక్కడ ఉన్నదిన్నట్టుగా ఏమని బోధించింది? నువ్వు అగ్నిహోత్రం చేసినట్టయితే పోతావని. మరి అగ్నిహోత్రం అంటే మరి ఎక్కడో ఉన్నదాన్ని 4 పొయ్యిలో ఉన్న తీసుకొని అక్కడ ఏదో హోమం చేసేస్తే పోతాడు వాడు. ఏది ఎలా చెయ్యాలో దాని ప్రకారం అంతా కూడా చేసినప్పుడు పోతాడు. దాన్ని ఉపదేశిస్తున్న శాస్త్రం గాని దానికి భిన్నంగా బోధించదు. తథా ఎట్లాగైతే స్వర్గం పోవాలనుకున్న వాడికి అగ్నిహోత్రాది కార్యాన్ని బోధించిందో అలాగే ముముక్షోరపి, ముముక్షు కూడా స ఆత్మాతత్వమశ్వేతకేతో ఆ ఆత్మయే సద్రూపమై అనురూపమున్న ఆత్మే నీవు అయి ఉన్నావు శ్వేతకేతు అని బోధిస్తుంది గాని జడమైన ప్రధానము నీవు అని అది బోధించడము లేదు. అందువల్ల యథాభూతమేవ ఆత్మానం ఉపదిశతి యుక్తము. ఆత్మ ఎలా ఉందో అలాంటి రూపాన్ని బోధిస్తుంది గాని ఇంకో రూపాన్ని బోధించడానికి అవకాశము లేదు. అగ్నిహోత్రాది కార్యంలో ఎట్లాగైతే అగ్నిని బోధిస్తుందో అట్లాగే ఇక్కడ తద్రూపమై అనురూపమై చేతన రూపమైన ఆత్మనే బోధిస్తుంది గాని ఇంకో దాన్ని బోధించడానికి వీలు లేదనేదే సరైన పద్ధతి అని చెప్పి ఏవంచ సతి తప్తపరశు గ్రహణ మోక్ష దృష్టాంతేన సత్యాభిసంధస్య మోక్షోపదేశ ఉపపద్యతే అన్నారు. సత్యాభిసంధస్య మోక్షం ఉపద్యతే. సత్యాన్ని అనుసంధానం చేసేవారికి మోక్షం ఉపదేశించేది అంటే సత్రూపమైంది అని. అది ఎట్లాగా మోక్షం సత్యాభిసంధం ఎప్పుడైతే సత్యాన్ని అభిసంధం అంటే సత్యాన్ని పాటించేవాడు ఎట్లాగైతే మోక్షం పొందుతాడు. దానికి ఉపమానం ఏంటిది అంటే తప్త పరశు గ్రహణ మోక్ష దృష్టాంతేన. ఇది దృష్టం. పూర్వకాలంలో ఏదైనా తప్పు చేశాడనుకోండి, లేదా దొంగతనం చేశాడనుకోండి, ఆ తప్పు చేయలేదు దొంగతనం చేయలేదు వాడు అన్నా అనుకోండి. పూర్వకాలం ఏం చేసేవాడు? ఈ గొడవలు ఇది లంచాలు గించాలు లేవు. మంచి గొడ్డలను కాల్చేసేసి దీన్ని పట్టుకోమనేవాళ్ళు. వాళ్ళు బాగా ఎర్ర కాల్చి ఒకవేళ సత్యం అన్నట్టయితే అది కాల్చేది కాదు, అసత్యం అయితే కాల్చేది. అవునా కాదా? ఏంటి? సత్యం అయితే నిప్పు కాలేదు కాదు. అందుకరికి కదా సీతాదేవుని కూడా కాల్చలేదు. ఏ పాదమైనా కావచ్చు కాక 4 పాదాలు 3 పాదాలు 1 పాదం 2 పాదాలు అప్పటి సంగతి నేను చెప్తున్నాను. సీతాదేవి మరి అగ్నిలో దూకింది. ఎట్లా దూకింది? మీరు దూకని చూస్తాము. మరి అందుకొరకు సత్యాభిసంధస్య అన్నాడు. అక్కడ సత్యాభిసంధం అంటే సత్యమందు నిష్ఠ కలిగిన వారు సత్యరూపుడే అయితే అది కాల్చదు ఆ పద్ధతి. అందువల్ల అప్పుడు ఏం చేసేవాళ్ళు? దాన్ని ఎర్రగా కాల్చేసి పట్టుకోమనేవాళ్ళు. ఒకడు సత్యాభిసంధుడే అయితే ఆ కాలే దాని నుంచి మోక్షాన్ని పొందాడా లేదా? అదే కాలే అటు నుంచి మోక్షాన్ని పొందాడా లేదా? మోక్షం అంటే విడుదల. లేకపోతే ఏమవుతుంది? అది అతుకపోతుంది, కాలుకుపోతుంది. అక్కడే గుర్తు అన్నట్టు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు ఏవంచ తప్త పరశు గ్రహణ మోక్ష దృష్టాంతేన. తప్త పరశు అంటే గొడ్డలి. పరశురాముడు అంటారే, పరశు అంటే గొడ్డలి. తప్తం అంటే బాగా కాల్చిన గొడ్డలి ఏదైతే ఉందో గ్రహణం వాడు పట్టుకున్నాడు. పట్టుకున్నందులో కాల్తేనేమో వాడు దొంగ,
తప్పు చేసినవాడు కాలేకపోతే ఆ అసత్య దోషం నుంచి మోక్షం కలిగిందా లేదా? అగ్ని దాహకత్వం నుంచి మోక్షం కలిగిందా లేదా? ఎట్లా అయితే సత్యం యందు నిల్చున్నాడు కాబట్టి, సత్యాన్ని పాటించాడు కాబట్టి, వాడు తప్పు చేయలేదు కాబట్టి ఆ కాలిన గొడ్డలి నుంచి వాడు విముక్తిని ఎట్లా అయితే పొందాడో, అట్లాగే సత్యాభిసంధుడై ఉన్నాడు. సత్యస్వరూపమైన ఆ తత్మందు ఏదైతే నిష్ఠ కలిగి ఉన్న వాడికి వీడికి కూడా మోక్షం కలుగుతుంది అని ఉపదేశం చేయబడింది. సత్యస్వరూపం ఏంటిది? ఆత్మ. అసత్య స్వరూపం కాదు. చేతన స్వరూపమందు నువ్వు నిష్ఠ కలిగి ఉన్నట్టయితే, సత్యాభిసంధుడవైతే, సత్యస్వరూపమైన ఆ తత్వమందు నీవు నిలిచినట్టయితే నీకు కూడా మోక్షం కలుగుతుంది. ఎట్లాగైతే ఆ గొడ్డలు పట్టుకున్న వాడికి తప్పు నుంచి మోక్షం కలిగిందో, దాహకత్వం నుంచి మోక్షం కలిగిందో, అట్లాగే సద్రూపమై ఉండాలా, సిద్ధరూపమై ఉండాలా, ఆత్మరూపమైన నువ్వు నిష్ఠ కలిగి ఉన్నట్టయితే నీకు కూడా జనమన ప్రవాహం నుంచి మోక్షము కలుగుతుంది అని అక్కడ ఉపదేశం చేయబడింది. అందువల్ల అన్యథా హి అముఖ్యే సదాత్మత్వోపదేశే అహం ఉక్త మస్మీతి విద్యాతు. ఒకవేళ అముఖ్యమైన సద్రూపమైన ఆత్మతత్వమే చేసినట్టయితే, అముఖ్యమైన అంటే గౌణ రూపంలో ఉన్న ఆత్మతత్వం ఏంటి? ప్రధానాదులు ఎందు, లేదు ప్రాణము, లేదు భూతము, లేదు ఇంద్రియాలు, దాని ఎందు ఆత్మగా భావించి ఒకవేళ అదే అయినట్టయితే వాడు ఏమని భావించాలా? నేను ప్రాణము, నేను ఇంద్రియాలు, నేను శరీరం అని భావించాలా వద్దా? అప్పుడు ఏమవుతాడు వాడు? ఏం కావాలో అది అవుతా ఉంటాడు. ఏం కావాలో అందుకలకు అముఖ్య అంటే ముఖ్యరహిత, ముఖ్యంగాని గౌణమందు సదాత్మతత్వోపదేశే, అది సద్రూపము, అదే ఆత్మ అని ఒకవేళ ఉపదేశము చేసినట్టయితే ఏమవుతుంది? అహముక్త అంటే నేను ప్రాణము, ప్రాణమే ఆత్మ అన్నారు కదా, నేను ప్రాణము అనుకున్నాడు. అస్మితి విద్యాతో, నేను ఆ ప్రాణమే, ఆ జడమైన ప్రాణమే నేను, ఆ జడమైన ఇంద్రియమే నేను, ఆ ఫలానాన్ని వాడు తెలుసుకోవాలా వద్దా? వాడు తెలుసుకున్నందు ఏమవుతాడు? వాడు జడం అవుతాడా, చేతనం అవుతాడా? దుఃఖాన్ని పొందుతాడా, సుఖాన్ని పొందుతాడా? అందువల్ల ఆ విధంగా దోషం లేదు. అందువల్ల ఇతివత్ సంపన్మాత్రమిదం అనిత్యత్వ ఫలం స్యాత్. అది ఉపాసన చేత, ఉపాసన ద్వారా ఎట్లా అయితే అనిత్య ఫలం, ప్రాణోపాసన చేశారనుకోండి, ప్రాణోపాసన చేసిన వానికి ఆ ఉపాసన బలం చేత స్వర్గాది భోగాలు లేదు ఇంకా భోగం కలుగుతుందే కానీ మోక్షం మాత్రం కలగదు. ఉపాసనకు ఎప్పుడు కూడా మోక్షం కలగదు, ఏకాగ్రత కలుగుతుంది. లేదా దేవత ఉపాసన చేశారనుకోండి, దేవత ప్రత్యక్షమై నువ్వు కోరింది ఇస్తాడు. అది నిత్యఫలమా, నిత్యఫలమా? ఆ నిత్యఫలమే పొందుతాడు దాన్ని ఆత్మను చేసినందువల్ల. మోక్షము నిత్యము, మరి స్వర్గాది ఫలము ఇంకో ఫలం ఏదైనా కానీ అనిత్యము. ఒకవేళ ఉపనిషత్తు చెప్పినట్టు అహముక్త, నేను ప్రాణము లేదు ప్రాణోపాసన ఒకవేళ చేసినట్టయితే వాడు అనిత్య ఫలాన్ని పొందుతాడు కానీ నిత్య ఫలాన్ని పొందడు. ఇటీవల సంపన్మాత్రమిదం అనిత్య ఫలం. సంపద అంటే ఏంటిది? ఉపాసన. కాబట్టి ఇది అనిత్య ఫలం కలుగుతుంది. తత్ర మోక్షోపదేశం నోపవద్ది, అక్కడ మోక్షం కలుగుతుందని ఉపదేశము అసలు కలగనే కలగదు, మోక్షోపదేశం చేయలేరు. తస్మాత్ నా సద్ అనమని ఆత్మశబ్దస్య గౌణత్వం. ఎట్లా అయితే మీ బ్రహ్మమందు గౌణవత్వం అన్నారు కదా, అది సద్రూపమైంది, అనురూపమైంది. దాని యందు ఆత్మశబ్దం ఏదైతే ఉందో గౌణము కాదు, ముఖ్యమేను అన్నారు. అన కదా, మీ యొక్క ప్రధానమందు ఎట్లాగైతే గౌణమైందో అట్లాగే బ్రహ్మమందు ఆత్మశబ్దం గౌణము కాదు, అది ముఖ్యమైందే. మరి మమాత్మ భద్రసేన అన్నారు కదా, దాని విషయం ఏంటని ఒకవేళ నువ్వు అడుగుతావేమో. అడిగా ఇప్పుడు చెప్పాడు కదా ఇంతవరకు రాజుని గురించి. భృత్యేతో స్వామి భృత్య భేదస్య ప్రత్యక్షత్వాద్ ఉపపన్నో గౌణ ఆత్మశబ్ద. మమాత్మ భద్రసేన అన్నాడు కదా రాజు, నా ఆత్మస్వరూపమని. అక్కడ ఇతను రాజు, తన సేవకుడు అనేది ఈ భేదం ప్రత్యక్షంగానే కనిపిస్తుందా? దానికి ఒక శాస్త్రం కావాలా? ప్రత్యక్షంగా కనిపించే దాని కొరకు ఇంకా వేరే బోధ చేయవలసిన అవసరం లేదు. అక్కడ ఆ భృత్యుని పైన గౌణమైన ఆత్మశబ్దమే కానీ
వాస్తవికమైన ఆత్మశబ్దం అక్కడ బోధించబడలేదు. అప్పటికైనా మమాత్మ బద్ధసేన అనేది శరీరాన్ని చెప్పాడా, లోపల ఉన్న చైతన్యాన్ని చెప్పాడా? శరీరం ఎప్పుడు జడము, అందువల్ల అక్కడ ఆత్మశబ్దంతో చెప్పేదానికి లేదు. లేదు చైతన్యం చెప్పానుకున్నావా, ఆ చైతన్యం మేము బ్రహ్మ అని చెప్తూనే ఉన్నాము. శరీరం చెప్పాడంటే అది జడము, అది ఆత్మశబ్దం ఉపాసన చేయమంటే ఎవడు చేస్తాడా? వాని గురించి చేయలేడు. పోలేని లోపల చైతన్యాన్ని గురించి చెప్తావా, చైతన్యం ఏం చేసేది కాదు. అట్లయినా కానీ బ్రహ్మకే అది అనువర్తిస్తుంది. అందుకని భృత్యేతు స్వామి భృత్య భేదస్య ప్రత్యక్షాదు ఉపపన్నో గౌణో ఆత్మశబ్దో మమాత్మబద్ధసేన ఇది. అక్కడ సేవక భావ్యం ప్రత్యక్షంగా కనిపిస్తుంది కాబట్టి ఆ వృత్తిని పైన ఆత్మశబ్దం ఏదైతే ప్రయోగింపబడిందో అది గౌణమే కాని ముఖ్యము కాదు. అపిచ క్వచిత్ గౌణ శబ్దో దృష్ట ఇది నైతావత శబ్ద ప్రమాణకే అర్థో గౌణీ కల్పన న్యాయ. ఒక్కొక్క దగ్గర గౌణ శబ్దం కూడా ఆత్మ కనిపిస్తుంది, ముఖ్య శబ్దం కూడా గౌణం కనిపిస్తుంది. అందువల్ల గౌణ శబ్దం కూడా ప్రధానం మీద అయితే నష్టమేమి లేదు అని పూర్వములో వాళ్ళు ఆక్షేపణ చేశారు. క్వచిత్ గౌణం అంటే ఒక్కొక్క దగ్గర గౌణం కూడా ఆత్మశబ్దం ప్రయోగం చేయబడుతుంది. తరచి న ఏతావత శబ్ద ప్రమాణకే అర్థే గౌణీ కల్పన న్యాయ. ఎక్కడైతే గౌణంగా చెప్పవచ్చు, ఎక్కడైతే ముఖ్యంగా చెప్పబడిందో అక్కడ గౌణ కల్పన చేసేది అయితే ఉందో అది యుక్తియుక్తమైంది కాదు. ఇతరత్ర గౌణంగా చేయబడింది. ఆత్మయందు మాత్రము ముఖ్యమైన శబ్దమే అక్కడ ప్రయోగం చేయబడింది కానీ గౌణ శబ్దం ప్రయోగం చేయడం లేదు. ఎక్కడైతే ముఖ్యంగా బోధింపబడుతుందో అక్కడ గౌణంగా భావించడము యుక్తియుక్తము కాదు. సర్వత్ర అనాశ్వాస ప్రసంగాతు. సర్వత్ర అంటే ఎక్కడెక్కడ మనము ఆత్మశబ్దం ప్రయోగంగా చేయబడుతుందో అది గౌణమేను, అది జడమేనని అక్కడ విశ్వాసం కూడా ఎవరికి కలగదు. ఆత్మశబ్దం అంటే అక్కడ విశ్వాసం కలుగుతుందా ఎవరికి? ఎక్కడెక్కడ మీకు ఆత్మశబ్దం గౌణమే అంటే ఇంకా అసలైన ఆత్మ దగ్గర కూడా గౌణమే అంటే మరి చేసేవాడేమో ముఖ్యమైన ఆత్మ అయితే ఇంక దేని ఉపాసన చేస్తాడు వాడు? చిన్నప్పుడు మీరు చదువుకున్న పుస్తకాల్లో కథ ఉండేది గుర్తుందా? కథ వచ్చింది, మీరు మర్చిపోయి ఉంటారులే. వాడెవడు గొర్రెలవాడు వచ్చాడంట, అమ్మ తోడేలు వచ్చింది అని వాడు అంటే అందరు పరిగెత్తుకొని వచ్చారు. పాపము వచ్చే వరకు ఊరికి నన్ను నవ్వేశాడు వాడు. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ తోడేలు వచ్చిన తర్వాత నిజంగా మళ్ళీ వచ్చేసాడు. మళ్ళీ వస్తే లేదు, మళ్ళీ మూడోసారి అంటే వాడు అట్లాగే అంటారులే అని వాడి మాట పైన నమ్మకం ఉందా? పోయిందా? పోయింది. ఒకసారికి 2 సార్లకు పోయింది. మూడోసారి నిజంగా తోడేలు రానే వచ్చేసింది, వాడిని తినేసేసింది. అట్లాగే ఎక్కడెక్కడ ఆత్మశబ్దం ప్రయోగం అవుతామంటే అక్కడక్కడ గౌణమే అయితే ఇక ఆత్మ జడమే అయినప్పుడు వాడికి విశ్వాసం ఎట్లా కలుగుతుంది? కలగదు. ఎక్కడో ఒక దగ్గర ముఖ్య శబ్దం ఉండాలా వద్దా? అన్యత్ర గౌణ శబ్దముగా ప్రయోగం చేయబడినప్పటికీ ఎక్కడో ఒక దగ్గర ముఖ్య శబ్దము ప్రయోగం చేయబడుతుంది కాబట్టి ఒక దగ్గర అది ఒక దగ్గర వినాదంటే అక్కడ అనాశ్వాస ప్రసంగాతు అంటే ఆ శాస్త్రమైన గాని యుక్తిపైన గాని ఆత్మపైన గాని విశ్వాసం ఉండదు. యత్తుక్తం చేతన అచేతనయో సాధారణ ఆత్మశబ్ద. అడుగు చెప్పే చేతనంలో కూడా ఆత్మశబ్దం ఉంటుంది, అచేతనమైన ఇంద్రియాలు ప్రాణాలలో ఎందు కూడా ఆత్మశబ్దం ప్రయోగింపబడుతుందని చెప్పాడు కదా. అదేదైతే ఉందో క్రతు జ్వలనయోరివ, దానికి ఏం చెప్పాడు? క్రతు అంటే యజ్ఞము, జ్వలనం అంటే ప్రకాశం. యజ్ఞం జ్యోతి శబ్దం రెండిట్లో ప్రయోగింపబడిందని ముందు అన్నాడు కదా 4 లైన్లకు ముందు. క్రతువులో కూడా ఉపయోగింపబడింది జ్యోతి శబ్దము. జ్వలనం అంటే ప్రకాశింపదానిలో కాల్చేదానిలో కూడా ఉపయోగపడింది. రెండిటికి ఎట్లయితే ఉపయోగపడిందో అట్లాగే ఇక్కడ కూడా ఆత్మశబ్దము జడములోనూ చైతన్యంలోనూ రెండిటి ఎందుకు కూడా ఆత్మశబ్దం ప్రయోగింపబడుతున్న నష్టమేమి అన్నావు కదా, అది కూడా అట్లనే దానికి వీల్లేదు. ఎందుకంటావా? తన్న అనేకార్థత్వస్య అన్యాయత్వాతు. అనేకార్థం జ్యోతిష్ శబ్దానికి ప్రత్యక్షంగా కనిపించే జ్యోతిష్ శబ్దానికి అనేకార్థాలు తీసుకోవడం కూడా యుక్తియుక్తమైంది కాదు. ఎందుకంటే అగ్ని అంటే ఎవరన్నా తీసుకురమ్మంటే క్రతువుని చేస్తా అంటాడా, లేదు అగ్ని తీసుకొస్తాడా?
ఏ అమ్మాయి నువ్వు అగ్ని తీసుకురామంటే అక్కడికి పోయి యజ్ఞం చేస్తా కూర్చుంటుందా? అగ్ని తీసుకొస్తారు. ఎందుకంటే ఎక్కడ ఏది ప్రయోగం అవసరమో అదే అవుతుంది, కానీ అనేక రకాలుగా అక్కడ అర్థాన్ని తీసుకునే దానికి అవకాశము లేదు. అందువలనే అక్కడ అనేకార్థత్వస్య అన్యాయత్వ అంటే యుక్తియుక్త. అన్యాయం అంటే ఏంటిది? యుక్తియుక్తము కాదు, సరి అయింది కాదు. తస్మాత్ చేతన విషయ ఏవ ముఖ్య ఆత్మశబ్ద చేతనత్వోపచారాదు భూతాదిషు ప్రయుజ్యతే భూతాత్మేంద్రియాత్మేది. అందువల్ల ఇక్కడ ఏమంటున్నారు అంటే చేతన విషయ ముఖ్య ఆత్మశబ్ద, ఏదైతే చేతనమయ్యిందో దాని అందే ముఖ్యంగా ఆత్మశబ్దము ప్రయోగింపబడుతుంది. అవునా కాదా? ఆత్మయందు ఆత్మ చేతనం కాబట్టి, బ్రహ్మ చేతనం కాబట్టి దాని అందే ముఖ్యమైన ఆత్మశబ్దం ప్రయోగింపబడుతుంది. చేతనత్వోపచారాదు భూతాదిషు, చేతనం మాదిరిగే అక్కడ ఉపచారం అంటే క్రియాకలాపాలు జరుగుతున్నాయి భూతాదుల యందు. నేను చెప్పారే ఏది ఆ ఒడ్డు పడిపోవాలనుకుంటుంది అని, అది మట్టి పడిపోవాలనుకుంటుంది అంటే అది పడిపోవాలనుకుంటుందా? మట్టి అది నీళ్ళు వచ్చినాయి కింద పడిపోతా ఉంది. అట్లాగే ఇక్కడ ఇంద్రియాలు వగైరా చేతనం మాదిరి అంటే చేతనం లేకుంటే అవి కదులుతాయా? కదలవు. అటువంటిప్పుడు వాటి యందు కూడా ఆత్మశబ్దం కలుగుతుంది. ప్రయుజ్యతే భూతాత్మ ఇంద్రియాత్మేది. అది భూతాత్మ, ఇది ఇంద్రియాత్మ అని ఒకవేళ ప్రయోగం చేసినట్టయితే ఏమవుతుంది? సాధారణత్వేపి ఆత్మశబ్దస్యన ప్రకరణముపపదం. అందుకొరకే సాధారణం, అది సర్వసాధారణం అయితే ప్రకరణానికి సంబంధించిందే కాకుండా పోతుంది. ఎప్పుడైతే ప్రకరణానికి సంబంధించింది కాదో అతను ఏటిది ఉపదేశం కూడా అనర్థమైపోతుంది. ఆ ఉపదేశం అనర్థకమైనందువల్ల ఏదైతే ఉందో సాధకుడు దేని పొందాలో దాన్ని పొందకుండా పోతుంటాడు. అందువల్ల ఆత్మశబ్దము చేతనమైన ఆ బ్రహ్మమందే ప్రయోగం అవుతుంది, కానీ మిగతా వాటి యందు గౌణము అని చెప్పేదానికి నచ అత అచేతనస్య నిశ్చాయకం కించిత్ కారణమస్తి. అచేతనమైన తత్వమందు ప్రధానమందు ఇంద్రియాలయందు ఆత్మశబ్దం ప్రయోగపడుతుంది అని నిశ్చయం చేసేదానికి నా కించిత్ కారణమస్తి. ఏ కారణం కూడా అక్కడ మనకు కనిపించదు. ఏదైనా ఎందుకయ్యా నువ్వు దీంట్లో చేసావంటే కారణం చూపిస్తామే లేదా? ఇప్పుడు ప్రధానమందు ఆత్మశబ్దం ప్రయోగించారు అంటే ఎందుకొరకు ప్రయోగించారని కారణం ఒకటి ఏం చెప్తారు? చైతన్యం లేదు అక్కడ, జడము, అందుకొరకు అక్కడ ఉపయోగించేదానికి వీలు లేదని దేని గురించి నిశ్చయం చేసేందుకు అవకాశము లేదు. అందువల్ల నచ అచేతనస్య నిశ్చాయకం కించిత్ కారణమస్తి. ప్రకృతంతో సదీక్షత్రు సన్నిహితశ్చ చేతన శ్వేతకేతు నైచేతనస్య శ్వేతకేతురచేతన ఆత్మ సంభవతి అవోచామా. ఇక్కడ విషయం మనం మొదలు చెప్పుకున్నా మళ్ళీ గుర్తు చేశారు. అచేతనమైన తత్వమందు ఆత్మ నిశ్చయం చేసేందుకు వీలు లేదు. ఎందుకు వీలు అంటే కించిత్ కారణమస్తి, అక్కడ ఏ కారణం కూడా మనకు కనిపించడము లేదు. ప్రకృతంతో మరి ఇక్కడైతేనేమో సద్రూపమైన తత్వ ఈక్షత్రే అంటే అది అనుకుంది. ఐక్షాంచక్రే ఏకోహం బహుశ్యాం, అది చూసింది లేదా అనుకుంది. ఒకడుగా ఉన్నాను, అనేక రూపాలు కావాలనుకున్నాను. చైతన్యం అంటుందా జడం అంటుందా? అందువల్ల సన్నిహితశ్చ చేతన శ్వేతకేతు, దగ్గరుండేవాడెవడు చేతకేతువు. అతడెవరు? చేతనమా జడమా? చెప్పేవాడు చేతనమే, వినేవాడు చేతనమే. అలాంటి శ్వేతకేతుకు నైచేతనస్య శ్వేతకేతు అచేతన ఆత్మ సంభవతి ఇత్యవోచామ. చేతనరూపమైన శ్వేతకేతుకు అచేతనమైన ఆత్మను బోధిస్తున్నాడు అనేదాన్ని కూడా మనం అవగాహన చేసుకునేదానికి అవకాశము లేదు. ఎందుకంటే అతను చేతనమై ఉన్నాడు, నేను అచేతనమని అనుకునేదానికి అవకాశమే లేదు, రాదు. అది ఆ ఉపదేశం జరగదు. అట్లా చేసేదానికి ఇప్పుడు ఒకడి దగ్గరికి ఒకటి పోయి ఏదన్నా మాట అడిగాడు అనుకోండి, వాడు హితైషేమో ఉన్నట్టు చెప్తాడు. లేదు వీడిని ఎట్లాగైనా మోసం చేసి నా కాళ్ళ కింద వేసుకొని తొక్కాలనుకున్నాను అనుకోండి, వాడు ఒకడుంటే ఇంకోటి బోధిస్తాడు. అవునా కాదా? ఇక బాగా అర్థం చేసుకోలేవు. ఉన్నది ఒకటైతే ఇంకోటి బోధిస్తాడు. వాడు చెప్పిన ప్రకారం పోయి ఏం చేస్తాడంటే ఏం కావాలో అది అవుతాడు.
అదే హితైషైతే బోధించినట్టయితే వాడికి సద్గతి కలుగుతుంది. ఇప్పుడు ఈ శాస్త్రం గాని గురువు గారు బోధిస్తే హితైషై బోధిస్తుందా, అహితైషై బోధిస్తాడా? ఎందుకంటే వాడు హితం కోరి వచ్చాడు, సాధన చతుష్టయ సంపన్యుక్తులై వచ్చాడు. అలాంటి వాడికి శాస్త్రం గాని గురువు గాని అహితాన్ని ఎప్పుడు కూడా, ఆకలి వచ్చిన పిల్లవాడికి ఏదో రకంగా ఆకలి తీర్చడానికి తల్లి ఎట్లాగైతే పూసుకుంటుందో అట్లాగే దుఃఖ పరంపరలకు బాధను తట్టుకోలేక దుఃఖపరం నుంచి జన్మ విముక్తిని పొందాలని వచ్చిన ఆ సాధన చతుష్టయ సంపత్తి కలిగిన ఆ వ్యక్తికి గురువు గాని శాస్త్రం గాని నీవు ఆ అచేతనమైన ఆత్మ దాన్నే నువ్వు ఉపాసన చేయని చెప్పగలుగుతారా? ఎందుకంటే స్వయం చేతనమైపాయా, అచేతనమైన ఆత్మాని ఎట్లాగో చెప్పగలుగుతూ చెప్పినా వాడు ఏం పొందుతాడు? పొందడానికి అవకాశమే లేదు. అందువల్ల అదే చెప్పాడు, నహి చేతనస్య చేతకేతో, చేతన రూపమైన చేతకేతుకి అచేతన ఆత్మ సంభవతీతి అవోచామా. చేతన రూపమైన చేతకేతుకి అచేతనమైన ఆ జడరూపమైన ప్రధానము ఆత్మయ్య అవదానికి వీల్లేదని అవోచమ ముందే చెప్పేశాం. తస్మాత్ చేతన విషయ ఇహ ఆత్మశబ్ద ఇది నిశ్చయతే. అందువల్ల ఆత్మశబ్దం ఏదైతే ఉందో చేతన విషయంలోనే అన్వయమవుతుంది గాని జడ సంబంధమైన దానిలో ఆత్మశబ్దము అన్వయేదానికి లేదని నిశ్చయతే, మేము నిశ్చయిస్తున్నాము అన్నారు. ఎవరు నిశ్చయిస్తున్నారు? వేద ప్రతిపాద్యమైన వాళ్ళందరూ కూడా చేతన విషయం. అయితే ఇప్పుడు ఆత్మ జడమైందని నైయాయికులు అంటారు. నిన్న చెప్పుకున్నాం కదా, నైయాయికులు కూడా ఆత్మ జడమైంది అనుకుంటారు. వాళ్ళు జ్ఞానానికి అధిష్టానమైనందువల్ల ఆత్మకు చేతనత్వం వచ్చిందంటారు వాళ్ళు. జ్ఞానం చేతనము, ఆత్మ జడం వాళ్ళ దృష్టిలో. మనకేమో ఇక్కడ వేదాంతులకేమో జ్ఞానము ఆత్మ రెండు ఒకటి, వేరు వేరు కాదు. సత్యం జ్ఞానం అనంతం అంటున్నాం కదా. జ్ఞానానికి అధిష్టానమైన కారణం చేత అది చేతనత్వం వచ్చిందిగా, లేకపోతే ఆత్మ జడమే అంటారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ చేతన రూపమైన ఆత్మయందే, ఆ బ్రహ్మమందే ఆత్మశబ్దం ప్రయోగం అవుతుందని ఇక్కడ నిశ్చయము చేయబడింది. అందువల్ల జ్యోతిషబ్దోపి లౌకికేన ప్రయోగేన జ్వలన ఎవరూఢ. జ్యోతిషబ్దం చేత లౌకిక ప్రయోగం చేసినట్టయితే కాల్చే ప్రకాశించే అగ్ని అందే రూఢమై ఉంది గాని క్రతువునందు రూఢమై లేదు. ఎక్కడైతే ప్రసిద్ధమైన ఉన్న అర్థం ఉందో దాన్నే తీసుకుంటాం, ఇంకో దాన్ని తీసుకుంటామా? ఉప్పు తీసుకురామంటే సైంధం తీసుకురామంటే గుర్రం తీసుకొస్తారు ఎవడన్నా. సైంధం అంటే ఉప్పు, గుర్రం అయితే కావచ్చు గాక అది దాని యొక్క ప్రయోగం వేరే దగ్గర అవుతుంది. కానీ లౌకిక రూఢి అయింది ఏంటిది అంటే ఉప్పు. అట్లాగే జ్వలన శబ్దం చేత, ఇది జ్యోతి శబ్దం చేత జ్యోతిని తీసుకుంటామంటే దీపాన్ని తీసుకొస్తాం లేదా అగ్నిని తీసుకొస్తాం గాని అదేదో క్రతువు చేసేదానికి క్రతువు అర్థంలో వాళ్ళు చేసుకోరు. అందువల్ల అర్థవాద కల్పితేనతు జ్వలన సాదృశ్యేన క్రతువు ప్రవృత్త దృష్టాంత. అది అర్థవాదం అంటే పొగిడి చెప్పడం. క్రతువు అని ఎందుకు చెప్పబడింది అక్కడ అంటే అర్థవాదం. అర్థవాదం అంటే దాన్ని కొంచెం పొగడి చెప్పినట్టయితే, దాన్ని కొంచెం ఎక్కువ తక్కువ చేసి చెప్పినట్టయితే సాధకుడికి దాని యందు ప్రవృత్తి కలుగుతుందనే ఉద్దేశం చేత ఇది జ్యోతి శబ్దంకి క్రతు అని బోధింపబడింది. అందువల్ల ఇక్కడ కూడా అర్థవాద కల్పితేనా లేని కల్పించి చెప్పబడినందువల్ల ఆ జ్యోతి శబ్దమందు జ్వలన సాదృశ్యేన క్రతు ప్రవృత్త అంటే జ్వలనానికి సదృశ రూపంలో ఉంది, సమాన రూపంలో ఉంది కాబట్టి క్రతువు యందు ప్రవర్తించారు. కాబట్టి ఇక్కడ ఆ దృష్టాంతాన్ని తీసుకునేదానికి వీలు లేదు అని ఏమన్నాడు? అదృష్టాంత అన్నాడు. ఇది దృష్టాంతంగా తీసుకునేదానికి అవకాశమే లేదు. ఎందుకంటే అర్థవాదంగా చెప్పబడిందే కానీ ఫలాని వాడు ఫలానా ఫలానా అని పొగుడుతూ ఉంటాం అనుకోండి. ఎందుకు చెప్తాము? వాని యందు నమ్మకం కలగాలి, అంతేనే కదా. వాళ్ళు ఏ గుణం లేకపోయినప్పటికీ పొగుడు చెప్తున్నామంటే ఏమవుతుంది? నమ్మకం కలగాలి. వాస్తవికంగా ఆ రూపంలో ఉన్నాడా? లేరు. కానీ వాస్తవికంగా వాడు లౌకికంలో ఉన్నది ఒక రూపము. అట్లాగే జ్యోతి శబ్దానికి లౌకికంలో ఉన్నది ఏంటిది? అగ్ని. అగ్ని లేదు, ప్రకాశం ఉన్నాం, క్రతువు అని శబ్దం లేదు.
అందువల్ల అర్థవాద రూపంలో శాస్త్రం చెప్పింది కాబట్టి దాన్ని ఇక్కడ అది దృష్టాంతంగా తీసుకునేదానికి అవకాశము లేదు. అందువల్ల చేతన రూపమైన శ్వేతకేతుకి, చేతన రూపమైన ఉద్దాలకుడైన గురువు చేతన రూపమైన ఆత్మను బోధిస్తాడు గాని అచేతనమైన ఆత్మను బోధించేదానికి లేదు, ప్రధానాన్నే ఆత్మగా చెప్పేదానికి అవకాశము లేదు అని ఈ విధంగా తన్నిష్టస్య మోక్షోపదేశాత్ అనే సూత్రం ద్వారా, తన్నిష్టస్య అంటే ఆత్మనిష్ఠుడై ఉన్న వారికి, అంటే చేతన రూపమైన ఆత్మనిష్ఠుడైన వారికి మోక్షం కలుగుతుంది అని శృతి మనకు బోధిస్తుంది. కాబట్టి జడమైన ప్రధానాన్ని తీసుకునే అవకాశము లేదు. చేతనమైన ఆ బ్రహ్మమునే జగత్తు కారణమని నిర్ణయం చేయబడింది అని ఈ సూత్రం ద్వారా వ్యాస భగవంతుడు నిర్ణయం చేశాడని శంకర భగవత్పాదులు ఇంత వివరాన్ని తీసుకుని వచ్చి మనకు అందించారు. మిగతా విషయాలు రేపు. హరి ఓం తత్సతో శివార్పణమస్తు. బ్రహ్మసూత్రాలు